మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం చిన్న వాక్యం చూసుకొని మనం ముగించుకుందాము. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, యాక్చువల్గా యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. మనం సాయంత్రం చేద్దాము. ఈరోజు మీరందరూ మీ ఒపీనియన్ చెప్పారు. మరి బైబిల్ చదవాలనుకుంటున్నారు, లేకపోతే ప్రేయర్లో ఉండాలనుకుంటున్నారు. అందరికీ మంచి ఆలోచన ఉన్నది. అయితే మీకు ఈరోజు టైం దొరికితే మీ అలవాట్లు ఏమున్నాయి అవి రాసుకోండి ఒక బుక్లో. తర్వాత నేను ఇట్లా మారాలనుకుంటున్నాను, అది కూడా ఒక దగ్గర రాసుకోండి. దానికోసం మీరు ప్రేయర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ హెల్త్ మెయింటైన్ చేయండి. మన హెల్త్ పాడవటానికి మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. నిద్ర వస్తూ ఉంటే కూడా పడుకోకుండా అట్లనే ఉండటం, ఫోన్ చూసుకుంటూ ఉండటం, టీవీ చూసుకుంటూ ఉండటం, లేకపోతే నిద్ర వస్తున్న టైంలో నైట్ టైంలో టీ తాగుతాం. ఈవినింగ్ టైంలో 7 o'clock 8 o'clock టీ తాగుతాం. దానివల్ల నిద్ర ఆగిపోతుంది. అట్లాంటివి కొన్ని మానుకొని మనం ఏది చేయాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ సపోర్ట్ చేయాలి. హెల్త్ సపోర్ట్ చేయకుండా మనం ఏం చేయలేము. అంటే 2-3 రోజులు ప్రేయర్ చేస్తాము, హెల్త్ డౌన్ అవ్వగానే అది కూడా ఎగిరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం 6 months జర్నీ చేయాలి. మనం ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు చేసేది కాదు. ఈ హెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా నేను చెప్తాను. మామూలుగా చాలాసార్లు చెప్పాను, అయినా కానీ మామూలుగా చెప్తాను. హెల్త్ బాగుండాలి అంటే మన బాడీ ఏం చెప్తుందో అది చేయాలి. బాడీకి ఆకలేస్తుంది అనుకోండి, అన్నం పెట్టండి. నిద్ర వస్తుందంటే పడుకోండి. సింపుల్. ఈ 2 ప్రిన్సిపల్. బాడీ బయట తిరగాలనిపిస్తుంది, బాడీకి జస్ట్ తిరగండి. కొద్దిసేపు ఎండలో నిలబడాలనిపిస్తుంది, నిలబడండి. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడండి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది, తినండి. ఈవెన్ దో షుగర్ పేషెంట్ ఉంటే కూడా అట్టిపండు తినాలనిపిస్తుంది, తినండి. ఏం కాదు. బాడీ చెప్పింది మనం చేయాలి. బాడీ చెప్పింది మనం చేయకపోతేనే మనకు బీపీ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఏ ఆహారం తీసుకున్నా కానీ మనకి అది రోగం చేయదు. అదొకటి మీరు గుర్తుపట్టాలి. రోగం అనేది ఎప్పుడు చేస్తుంది అంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేనప్పుడు రోగం అనేది పెరుగుతుంది. కాబట్టి మన బాడీ ఏది చెప్తే అది చేసి ఈవినింగ్ టైంలో తొందరగా తినడానికి ప్రయత్నం చేయండి. 5:30కో 6 o'clock 6:30 7 లోపల ఫుడ్ కంప్లీట్ అయిపోవాలి. 7 తర్వాత కాదు. తర్వాత ఒక 3-4 గంటలు అట్లనే వెయిట్ చేసి పడుకోండి ఫస్ట్. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ మీ పనులు చేసుకోవటమో, ప్రేయర్ చేయటమో, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఒకసారి గుర్తుపట్టండి, దేవుణ్ణి అడగండి, ప్రభా మరి నేను నా లైఫ్ ఇట్లనే అసలు ఎందుకు అవుతుంది, నేను చేస్తున్న మిస్టేక్స్ తప్పులేంది నాకు చెప్పు అంటే దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. మనం చేసిన ఎన్నో తప్పులు ఉంటే అవి చూపిస్తాడు దేవుడు మనకి. దాన్ని నేను మానుకోవాలని ఒక దగ్గర రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అని అంటే, మనం ఆ రోజు ఆలోచిస్తాం, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, మళ్ళీ మనం మర్చిపోతాం. అదే మనం బుక్లో రాసుకుంటే అప్పుడప్పుడు ఆ బుక్ చూస్తూ ఉంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఫస్ట్ డే సెకండ్ డే మనం కొన్ని చేస్తాం, కొన్ని చేయం, ఓడిపోతాం. ఆ ఓడిపోయినప్పుడు అయ్యో నేను ఓడిపోయినా కదా, మళ్ళీ అదే రూట్లో వస్తున్నా అని చెప్పి నిరాశ పడకూడదు. ఎందుకనంటే ఒక కొత్త అలవాటు నేర్చుకోవాలంటే మినిమం ఒక 21 days అన్నా కావాలి. ఆ 21 days అయినప్పుడు మా లైఫ్లో అదొక పార్ట్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఒక పాత అలవాట్లు వదులుకోవాలి అంటే 90 days పడుతుంది. ఇప్పుడు 6 months అంటే 180 దినాలు అనమాట. 180 days, 184 183 days వస్తుంది మొత్తం మనకి. ఈ 180 daysలో మనం చాలా మెల్లగా మార్చుకోగలుగుతాం. ఎక్కువగా టెన్షన్ పడకూడదు, నేను అది చేయాలి ఇది చేయాలి, అరే నేను బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నా, నేను చేయలేకపోతున్నా కదా అని అట్లా కాకుండా స్లోగా వెళ్దాం. ఎందుకంటే మన బాడీకి అన్ని అలవాట్లు చేయాలంటే మన బాడీ ఒప్పుకోదు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేద్దాం అనుకున్నారు, గంట సేపు మోకాల మీద ఉండి ప్రేయర్ చేద్దాం అనుకున్నారు, మీ బాడీ ఒప్పుకోదు దానికి. ఎందుకంటే అలవాటు లేదు కదా. 5 minutes 3 minutes మోకాల మీద ఉండి ప్రేయర్ చేయండి. అట్లా ఒక 15 రోజులు చేయండి, అలవాటు అవుతుంది.
తర్వాత తర్వాత అదే పెరిగిపోతుంది. ఎప్పుడైనా మనము ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మన శరీరాన్ని దాన్ని వశపరచుకోవాలి. అప్పుడే మనము చేయగలుగుతాం. హల్లెలూయా. ఈ 6 మంత్స్ క్రియ ఎందుకు చేయమని చెప్తున్నా అంటే, ఇక్కడ బైబిల్లో ఒక చిన్న వాక్యం ఉంది, మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. సామెతల గ్రంథం అందరు కూడా దయచేసి తీయండి, పేజ్ నెంబర్ 539. సామెతలు 11వ అధ్యాయము. ఇక్కడ చూద్దాం, మనం 20 వచనం నుంచి చదువుదాం. జస్ట్ వివరిస్తాను నేను. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. మూర్ఖులు అంటే ఎవ్వరి మాట విననోళ్ళు. నువ్వేంది నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు, నేను వెళ్తున్న మార్గం కరెక్టు అనేవాళ్ళు మూర్ఖులు. వాళ్ళు దేవునికంటే అసహులు. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నటించేవాళ్ళు, నాటకాలు చేసేవాళ్ళు ఆయనకి ఇష్టం ఉండదు. తర్వాత ఏమంటున్నాడంటే, నీతిమంతుల సంతానము విడిపింపబడును. 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 6 మంత్స్ కోసం ఈ కోర్స్ అనేది ఎందుకు అంటే, భక్తిహీనంగా మనం ఉంటే శిక్ష తప్పదు. మనం బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవంలో మనం పుట్టి ఉండొచ్చు, కానీ భక్తిహీనత మనలో ఉంటే మనం ఖచ్చితంగా నరకానికి పోయే బ్యాచ్లో మనం కూడా ఉంటాం. అయితే నీతిమంతుల సంతానము విడిపింపబడను. అదే మనం ఆ భక్తిహీనత కాకుండా నీతిమంతుడుగా ఉండి, నీతిమంతులు అని అంటే భక్తి చేసేవాళ్ళు అనమాట. ప్రతిరోజు కొద్దిసేపు దేవునికి సమయం ఇవ్వటం. ఇప్పుడు 24 గంటలు ఉంది, అందులో మనం రోజు ఒక 10-15 నిమిషాలు ఇస్తున్నాం అనుకో, రేపటి నుంచి మనం ఒక అరగంట సేపు ఇద్దాం. స్టార్టింగ్ అరగంట ఇస్తే సరిపోతుంది, ఆ తర్వాత అదే పెంచుకుంటూ పోతుంది. మనకి ఇంకేం చేయటం అవసరం. ఇప్పుడు మనం చాలా మందితో మనం మాట్లాడతాం, దాంతో బాగా అలసిపోతాం, దానివల్ల మనకు వచ్చేది ఉండదు. అది మాట్లాడకుండా మనం సైలెంట్గా ఉంటే మన ఎనర్జీని మనం కాపాడుకుంటాం. అట్లా ఒక పని చేద్దాం. లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వీళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఏమనుకున్నారు, ఇది వద్దు. మనది మనం కాపాడుకుందాం, మన హెల్త్ కాపాడుకుందాం, మన భక్తి సాధన మనం కాపాడుకుందాం. ఫస్ట్ దేవునితో కొద్దిసేపు మాట్లాడటం, దేవుడు ఏదైనా చెప్తున్నా అని చెప్పి మనం కొద్దిసేపు ధ్యానం చేయటం, వెయిట్ చేయటం. దేవుడు ఏదైనా తలంపుల ద్వారా మాట్లాడిండు, స్వరం ద్వారా మాట్లాడిండు, ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని చెప్పి ఆన్ ద స్పాట్ ఇప్పుడు మీరు అడిగితే దేవుడు ఏదో ఒకటి చెవులో చెప్తాడు. అట్లే ఆయన దానికి ఒక స్పెషల్ టైం ఉంటుంది, ఆత్మ వస్తుంది, అట్లా ఏమి ఉండదు. ఆయన చెప్పడానికి ఫుల్గా ఉన్నాడు. ఆయన చెప్తాడు, తలంపుల ద్వారానే చెప్తాడు, లేకపోతే స్వరం ద్వారానే చెప్తాడు. అది మనం రాసుకుంటే ఇంకా మంచిది, రాసుకోలేదంటే అది పోయినట్టే, మళ్ళీ రాదు. అట్లా దేవుని కోసం మనం ఫోకస్ చేసుకుంటూ ఉంటే నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఒక్క వ్యక్తి కానీ భక్తి సాధనలో వెళ్ళగలిగితే అతని సంతానాన్ని కూడా దేవుడు విడిపిస్తాడు. ఎక్కడి నుంచి విడిపిస్తాడు? సైతాన్ బంధకాల నుంచి, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి దాంట్లోకి దేవుడు విడిపిస్తాడు. అంటే మనం ఒక్కరం ఎలర్ట్ అయ్యి మనం ఒక్కరం దేవుని పాదాలు పట్టుకుంటే సరిపోతుంది. మన ద్వారా మన ఇంటి వారందరూ కూడా దేవుని ఒక కృప వస్తుంది. చెప్పలేం ఈ 6 నెలల్లో ఎంత భయంకరమైన సిట్యువేషన్ మన ఇంట్లో జరుగుతుందో చెప్పలేం. ఎవడు చచ్చిపోతాడో మనకు తెలియదు, ఎవడు హాస్పిటల్ పాలవుతాడో తెలియదు. అవన్నీ మనకెందుకు? మనం నీతిమంతుల మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉంది కదా వాక్యం, మన సంతానం, మన లోపల వంశం ఉంటుంది, అదంతా కూడా దేవుడు విడిపించుకుంటాడు. ఇంకా మనం బాగా బలపడతాం. తర్వాత చూడండి 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారం కమ్మ వంటిది. జ్ఞానం లేని స్త్రీ పంది ముక్కుకి కమ్మ వంటిది, బంగారం కమ్మ వంటిది అంటున్నాడు. చాలామందికి ఇది అర్థం కాదు, మనం అర్థం చేసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక పందికి ఒక బంగారపు కమ్మ చేసి ముక్కుకు తగిలిస్తే కూడా ఆ పంది మళ్ళీ ఏం చేస్తుంది అంటే బురదలోనే పెడుతుంది అనమాట. దానికి బంగారం కమ్మ తెలియదు, డైమండ్ నెక్లెస్ కూడా తెలియదు. పోనీ పందికి బంగారంతో పొదిగించిన డైమండ్ నెక్లెస్ చేసి కూడా దానికి అంటిస్తే అది మళ్ళా
పందిర మళ్ళీ బురదలోనే వెళ్తుంది. ఆ బురదలోనే ఉండడానికి ఆశపడుతుంది. అరే నీ విలువ ఇది కాదు, నీకు బంగారం నెక్లెస్ వేసారు, నువ్వు ఒక రాజువి ఒక రాణివి అంటే కూడా లేదు నా విలువ ఇంతే అని చెప్పి బురదలో ఉంటుంది. సేమ్ జ్ఞానం లేని స్త్రీ మైండ్ సెట్ కూడా అట్లనే ఉంటుందని ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం కోసము మనం దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి. ఎందుకు అని అంటే మనం ఏదైతే మన జ్ఞానం పొందుకుంటామో దాని తర్వాతనే మన ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మరి నా జ్ఞానం లేదా బ్రదర్ అంటే జ్ఞానం ఉంది, కానీ అది సరిపోతలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎన్నో క్వశ్చన్స్ రావచ్చు, ఎన్నో డిస్టర్బెన్స్ రావచ్చు. వాటిని అన్నిటినీ మనం అధిగమించటానికి ఈ ఒక 6 నెలలు మనం దేవునికి ఇచ్చి, దేవుని శోధించి, దేవుని ఒక జ్ఞానం మీదనే ఫోకస్ చేసి, అరే నేను ఒక దీక్షలో ఉన్నాను, నేను ఇది ఈరోజు ఇంతనే చేయాలి, ఇది నేను నేర్చుకోవాలి, అట్లా మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక జ్ఞానం మనకు వస్తుంది. తర్వాత 23వ వచనం ఇంపార్టెంట్. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారము యుక్తమైనది. చూడండి ఎంత గొప్ప మాట చెప్తుండో. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. మనం పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేస్తూ మనం కోరిక కోరినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆమేన్ అంటాడు. భక్తిహీనుని కోరిక అహంకారంతో ఉన్నది అని అంటున్నాడు. చాలామంది అదే ఉన్నారు. మనమందరం హిందూ బ్యాక్గ్రౌండ్లో వచ్చినాం కాబట్టి అది అయిపోవాలా, ఇది అయిపోవాలా, అట్లా అయిపోవాలని అనుకుంటాం. ఒక్క సైడ్లోనే మనం అయిపోవాలని అహంకారంతో కోరుకుంటాం. ఒకవేళ జరగలేదు, దేవుడు చేయలేదు అంటే వదిలేస్తాం, కథం. అంత ప్రేయర్ చేసినాం, ఆ చర్చికి పోయినాం, ఆ బ్రదర్తో చేపించినాం, అవ్వదు ఎప్పటికీ, అది నెరవేరదు. అది మరి ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు? నీతిమంతుల కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి 6 months అనేది మనం ప్లాన్ చేసుకొని, ఇప్పుడు మీ అందరికీ కొంతమందికి ప్రేయర్ చేయాలని అనిపించింది, కొంతమంది వ్యక్తుల కోసం ప్రేయర్ చేయాలనిపించింది, వాళ్ళ కోసం బుక్లో రాసుకోండి. ఒకరోజు మొత్తం మీకు తెలిసిన రక్త సంబంధికులు అందరి కోసం రక్త సంబంధికులు, మదర్ సైడ్ కావచ్చు, ఫాదర్ సైడ్ కావచ్చు, ఎవరైనా జస్ట్ వాళ్ళ పేర్లు రాసుకొని జస్ట్ ఆ బుక్ చూస్తూ ప్రభా పలానా ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, పలానా నరేష్ ఉన్నాడు, పలానా పద్మ ఉంది ప్రభా, జస్ట్ ఆ బుక్ చూసుకుంటూ కూడా మనం ప్రేయర్ చేయొచ్చు. దేవునికి మనం అది ఆఫర్ చేస్తున్నట్టు, దేవునికి మనం ధూపం వేస్తున్నట్టు, యాజక ధర్మం చేస్తున్నట్టు. నెక్స్ట్ డే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మ్యారేజ్ అయినప్పుడు ఫ్రెండ్స్, జాబ్లో ఉన్న ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు కూడా మనము రాసుకుందాం. నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఈ 6 months కూడా. ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ కోసం చేద్దాం ఒకరోజు. దాని తర్వాత పొలిటికల్ లీడర్స్ కోసము, లేకపోతే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసము, లేకపోతే దేశాల కోసం, ఇట్లా మనం ఏదో ఒకటి చేయాలి. మనమే చేయాలి. మనం చేస్తే మనం డెవలప్మెంట్ అవుతాం. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా చాలా గొప్పది. దేవుడు కోరుకుంటున్నాడు, ఒక 6 months నాకు నీ జీవితం ఇచ్చేసేయి, తర్వాత నువ్వు ఏ స్థాయిలో వెళ్తావో నేను నీకు చూపిస్తా అని చెప్పి దేవుడు మనతోని చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం సైతాన్ కూడా అట్లనే శోధిస్తాడు మనని. జస్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంట్లో గొడవలు అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ టెన్షన్, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. మైండ్ మీదనే ఫస్ట్ సైతాన్ దాడి చేస్తాడు. వాడు లోపల వచ్చి ఏం చేయడు, బయట నుంచే మైండ్ డైవర్ట్ చేసేస్తాడు. మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు అన్నందుకు ఒక 2-3 రోజులు నిద్ర రాదు, పిచ్చిగా ఉంటుంది, అంత కోపంతో ఉంటుంది, ఇంకెందుకు బతకాలన్నట్టు ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఈ 6 నెలల్లో అవుతుంది అట్లా. ఆ టైంలో మనం ఓపికతో ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నెమ్మది కలిగి ఉండాలి, ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళి పారిపోవాలి. యేసుప్రభు వారు బాప్తిజం ఇచ్చే యోహాను చనిపోయింది అనే విషయం తెలియంగానే ఈయన మీద ట్రబుల్ అవుతుంది అని చెప్పి ఆయన సేవ చేయడం ఆపేసి అరణ్యంలో పోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండు. అంటే ఆయనకు తెలుసు, అరే డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పి. అట్లా మన లైఫ్లో కూడా ఇప్పుడు మనం ఒక మాట చెప్పినప్పుడు పలానా వ్యక్తికి డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంట్లో గొడవలు అవుతాయి అని తెలిసినప్పుడు దాన్ని మాట్లాడకపోవటమే బెస్ట్, దేవునికి అప్పచెప్పటమే బెస్ట్. తక్కింది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మనం భక్తి సాధన చేయాలి కదా. భక్తి సాధన చేయటానికి మనకి ఫ్రెష్ మైండ్ ఉండాలి, హెల్త్ కూడా మనకు సపోర్ట్ చేయాలి.
కాబట్టి హెల్త్ కోసము మీరు అన్నం తినేటప్పుడు ఏమన్నా తినండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కాకుండా, ఆ ఇడ్లీ దోశలు కాకుండా డైరెక్ట్ అన్నం తినేసేయండి. కొంచెం స్టామినా ఉంటుంది. ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ తిన్నప్పుడు మంచి ఫుడ్ తినాలి, స్ట్రాంగ్ ఫుడ్ తినాలి. ఎందుకంటే కడుపులో పొద్దున ఏముండదు. అన్నం పప్పు లేకపోతే చపాతీలో ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ, దాంతోపాటు కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకోవటం అట్లా చేయొచ్చు. మార్నింగ్ లేచినప్పుడు ఒక 2-3 గ్లాసుల్లో ఒక నిమ్మకాయ వేసుకొని మంచిగా నిమ్మకాయ వాటర్ తాగు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. బాడీలో వాటర్ లెవెల్స్ పెరుగుతుంది. ఏ డిస్టర్బెన్స్ అంతా ఉండదు. తర్వాత అన్నం తినేయటము, తర్వాత ఇంట్లో పని చేసుకోవటం, మళ్ళీ ప్రేయర్ చేసుకోవటం, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా బైబిల్ చదవటం, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా దేవుడు ఏదైనా చెప్తే, ఏదైనా మాట్లాడితే బుక్లో కొంచెం రాసుకోవటం. చదవాలని అనిపిస్తే చదవండి, చదవాలని అనిపించలేదు అనుకోని చదవకండి, ఏం కాదు. అనిపించినప్పుడు, ఎందుకంటే ఏదైనా చేస్తే మన మనసుతో చేస్తే అది మనకి కనెక్ట్ అవుతుంది. మైండ్లో ఒకటి పెట్టుకొని అనేదో చెప్పిండు కదా చేయాలి కదా అన్నట్టు అట్లా కాకండి. ఎవరి కోసమో కాకుండా మీకోసం మీరు డిపెండ్ అయ్యి మీకు ఏది నస్తే ఆ పని చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ మధ్యాహ్నం తినేసేయండి. ఈవినింగ్ టైంలో ఏదైనా జ్యూస్ తాగండి, నిమ్మకాయ జ్యూసో, పుదీనా కొత్తిమీర జ్యూసో, లేకపోతే ఏదో ఒకటి పుచ్చకాయ జ్యూసో, వాటర్ మిలన్ జ్యూసో, రాగి జావనో, బార్లీ నీళ్ళో, లేకపోతే కొబ్బరికాయ పగలు కొట్టుకొని పచ్చి కొబ్బరి తినచ్చు. ఏదో ఒకటి చేసి ఈవినింగ్ లైట్ ఫుడ్ తీసుకొని ప్రయత్నం చేయండి, లేకపోతే ఈవినింగ్ మానేసేయండి. మనకు తొందరగా నిద్ర వస్తుంది, పడుకోవాలి. పొద్దున్న లేచినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరు ఈవినింగ్ టైంలో ఆకలిస్తే కొంచెం మజ్జిగ తాగొచ్చు, రాగి జావ తాగొచ్చు. ఎక్కువగా వాటర్ తీసుకొని ప్రయత్నం చేయండి. మీ హెల్త్ కూడా మంచిగా అవుతుంది. ప్రేయర్ లెవెల్ కూడా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అరే ఈరోజు 10 నిమిషాలు చేసినాం, రేపు ఇంకొక 5 నిమిషాలు పెంచుదాం. అట్లా ఎక్కువగా టెన్షన్ పడకుండా, ఎక్కువగా ఫోకస్ చేయకుండా. ఎక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది, ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ లాస్ అవుతుంది. తక్కువ మాట్లాడదు, అడిగిన దానికి సమాధానం ఇద్దాం. సింపుల్. ఎందుకంటే మనం చేసే భక్తి సాధన వల్ల పరలోక రాజ్యంలో మన ఇమేజ్ పెరుగుతుంది, మనకు అక్కడ ప్రాపర్టీస్ పెరుగుతాయి. మన గురి గమ్యం అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. ఇక్కడ మనం ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది వేస్ట్. ఇక్కడ వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ అవసరం కోసమే ఉంటారు. వాళ్ళ అవసరంగా వాళ్ళకు నచ్చినట్టు మనం ఉంటేనే మనకు జేజేలు కొడతారు. నువ్వు అది, నువ్వు తోపు, నువ్వు ఇవన్నీ అంటారు. మనం వాళ్ళ మాట వినలేదు అంటే రివర్స్ అయిపోతారు. ఎంత ప్రేమించారో అంత రివర్స్ అయిపోతారు. ఇక్కడ మనుషులు అంతే, లోకం అంతా అంతే. పరలోకం కోసం మనము ఆలోచిద్దాం, పరలోక విధానం మనము నేర్చుకుందాం. ప్రభా, నేను చనిపోయే లోపల నేను ఇవన్నీ కార్యాలు చూడాలా. నేను చనిపోయే లోపల నా పిల్లలు ఈ స్టాండర్డ్కి రావాలా, నా పిల్లల్లో ఈ స్టాండర్డ్స్ రావాలా. ఇగో నా కొడుకుకి ఇట్లాంటి కోడలు దొరకాలా, నా కూతురికి ఇట్లాంటి అల్లుడు దొరకాలి. ఇప్పటి నుంచే మనం చేయాలా. ప్రేయర్ అంటేనే అది ముందు చూపు కలిగి ఉండాలి. దానికోసం మనం రాసుకోవాలా. ప్రభా, నాకు 2025లో ఇంత జీతం రావాలా, ఎక్కడి నుంచైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు రావాలా. నేను డ్యూటీకి పోకపోయినా, జాబ్ చేయకపోయినా నాకు డబ్బులు రావాలా. నువ్వు నాకు సాయం చేయి. ఇగో డబ్బులు వస్తే నేను మళ్ళీ ఇప్పుడు సేవ చేయాలంటే నాకు డబ్బులు కావాలి కదా ప్రభా, నాకు డబ్బులు ఇప్పి. చేస్తాడు దేవుడు, ఏదో ఒక మూమెంట్ తీసుకొస్తాడు. ఇగో నాకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు లేవనెత్తండి. ఇట్లా కొన్ని పాయింట్స్ మనం పెట్టుకొని మనం రెగ్యులర్గా జస్ట్ దాన్ని చూసుకుంటా ప్రార్థన చేస్తే 6 months తర్వాత లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో దాంట్లో డౌటే లేదు. గొప్ప సేవకులు వాళ్ళంతా కూడా ఇదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యారు. మన విలువ ఎక్కడైతే మనకి విలువ ఇయ్యారో వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు, వాళ్ళ ముందర మనం నిలబడద్దు, మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఏంది అని అంటే మనం ఒక కొత్త అలవాటు నేర్చుకుంటున్నాం, ఒక కొత్త విధానంలో వెళ్తున్నాం. బైబిల్ అట్లా చాలా వాక్యాలు ఇచ్చిండు. నువ్వు నా దగ్గరికి రా, నేనంతా నీకు సెట్ చేస్తా, నువ్వేందో లోకానికి చూపిస్తా అని చెప్పి దేవుడు వాక్యాల్లో చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చారు. దురాత్మల గురించి ప్రభా నా జ్ఞానమి, సైతాన్ ఎట్లా పనిచేస్తాడు, వాని స్థావరాలు ఉన్నాయి మధ్యాకాశంలో, వాటిని నేను కూల్చాలా, నన్ను అక్కడ తీసుకపో. పరలోకం ఎట్లుంటుందో ప్రభా నాకు చూపి, నరకం ఎట్లుంటుందో నాకు చూపి, నేను నేర్చుకోవాలనుకుంటున్నా.
చనిపోయిన తర్వాత వ్యక్తులు ఏమవుతారు? పరలోకానికి పోతారా, నరకానికి పోతారా, లేకపోతే అదే రూమ్లో ఉండి తిరుగుతారా, లేకపోతే కిందికి పోతారా, సమాధిలో ఉంటారా? నువ్వు నాకు చెప్పు. ప్రపంచంలో ఎవ్వడు చెప్పని సబ్జెక్టు, అసలు ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్ నేను క్లారిటీగా చెప్పాలి. నాకు అది అనుగ్రహించు ప్రభా. ఇట్లాంటి విషయాలు మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవునికి అలాంటివి కావాలి. సమాజం అంతా నాశనం అవుతుంది ప్రభా. నాశనం అవుతున్న సమాజానికి నేను నీ తట్టు తిప్పాలి. నా చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలి. నన్ను చూడంగానే ఎవడైనా అట్రాక్ట్ అయిపోవాలి. నేను వాక్యం చెప్తా ఉంటే నీ శక్తి వాళ్ళని తాకాల. నేను చెప్పిన వాక్యం కరెక్టా రాంగా అని చెప్పి వాని కళ్ళల్లోనూ మాట్లాడు, వానికి దర్శనంలోనూ మాట్లాడు. వాడంతటా వాడే ఒప్పుకోవాలా. నువ్వు సాయం చేయి ప్రభా. ఇట్లాంటి విధి విధానం మనము ప్రేయర్ పాయింట్స్లో ఇట్లాంటివి పెట్టాలి. ఇవన్నీ పెడతా నేను ప్రేయర్ చేసేటప్పుడు. కాబట్టి ఇట్లా మనం ప్రేయర్ చేసుకుంటూ పోతే, ప్రభా ఈ సంవత్సరం ఇచ్చినావు, అసలు ఈ 6 months నేను ఏం చేయాలి? చాలా వరకు నా లైఫ్ పోయింది, కానీ నా లైఫ్ మాదిరిగా ఉండాలా. పోనీ అన్నీ పోయినా కానీ నువ్వు అన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. ఏం చేయాలా? యోబు ఏం చేసిండు? ఆయన లైఫ్లో ఏం జరిగింది? నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? అన్నీ పోయినాయి, ఏమీ లేదు, ఎవ్వడు ఏం చేయలేడు, కానీ నువ్వు అన్నీ కూడా డబల్ ఇచ్చినావు. నా లైఫ్లో కూడా చాలా జరిగింది. నేనేం చేయాలి? నేను కూడా డబల్ పొందాలనుకుంటున్నా. నువ్వు నాకు సాయం చేయి. నువ్వు నాతో మాట్లాడు. నా 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 మైండ్ని నువ్వు సరిచేయి. నా ఆత్మీయ కన్ను ఓపెన్ చేయి. దేవదూతలు నాకు చూపించు. పరలోక సైన్యాన్ని నాకు చూపించు. నేను ఏ రోజు చచ్చిపోతా? నేను చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారు? దేంతో, ఏ రోగంతో నేను చచ్చిపోతా? ప్రభా నువ్వు నాకు బయలుపరచు అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు క్రైస్తవ దాంట్లో ఒక పాట ఉంటుంది, హిందీలో కూడా ఉంటుంది ఆ పాట. పరవాసిని నే జగమున ప్రభువ. చాలా అద్భుతమైన పాట, చాలా ఓల్డ్ సాంగ్, చాలా మీనింగ్ ఉంటుంది. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుషునంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుషు ఎంతో, తెలుపుము ఎంతల్పుడను, తెలుపుము ఎంతల్పుడను, విరిగి నలిగియున్నాను, నేను విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నారు దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను, ఇలలో నీ దరినే చేరెదను. ఆ పాట చాలా మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఇది మనం అడగాల, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. మనం యేసయ్యను నమ్ముకున్నాము, బాప్తిజం తీసుకున్నామంటే మనం గెలిచినట్టే. ఇంకా ఓడిపోవటం అనేది ఏడ ఉండదు. ఎవడు ఓడిపోతాడు అంటే బాప్తిజం తీసుకున్నవాడు ఓడిపోతాడు. దేవుడు అన్ని ఇచ్చేసిండు. బాప్తిజం తీసుకుంటే దాదాపు ఒక 50-60 బెనిఫిట్లు ఉన్నాయి. అక్కడి వరకు రానియకుండా చేస్తాడు సైతాన్. రెండోది ఆత్మలో బాప్తిజం. ఇవి రెండు వేరు. కొన్ని చర్చెస్ ఏం చెప్తాయంటే అది తీసుకుంటే ఇది వచ్చేసింది అంటారు. అది కాదు. ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యం రాలేం. నీతి మూలంగా జన్మించినాం, పాస్టర్ గారు ఇచ్చారు, బాప్తిజం అయిపోయింది. ఆత్మ మూలంగా మనము బాప్తిజం పొందాలి. అదే పరిశుద్ధాత్మ మనము పొందుకోవాలి. రోజు మనం పొందుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పరిశుద్ధాత్మ పొందుకున్నామని చెప్పి ఒక సింబల్ ఏంది అంటే అన్య భాషలు వస్తాయి, క్యారెక్టర్లో చేంజెస్ వచ్చేస్తాయి, ప్రేమ దయ ఇట్లా వస్తాయి. కొంతమందికి అన్య భాషలు రావు. వాళ్ళు బాప్తిజం పొందలేదని కాదు, వాళ్ళు కూడా పొందారు. మెల్లమెల్లగా కొన్ని చేంజెస్ వస్తాయి. అవతల వ్యక్తి గురించి ఆలోచించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఈ 6 months కోర్సులో మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు చాలా విషయాలు నేర్పించి దేవునికి మనం దగ్గర అవుతాం. చాలా ప్రశాంతత వస్తుంది, చాలా నెమ్మది వస్తుంది. యేసయ్య నమ్ముకున్నామంటే అయిపోయినట్టే. ఇంక వేరేది ఏమీ లేదు. సైతాను వాడు అన్నీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం ఉండదు.
అన్నీ నువ్వు ఓడిపోయినావు, నీ బతికింతే, నువ్వు ఇంతే, అసలు ఏం సాధించినావు అంటాడు. గొప్ప దేవుణ్ణి సాధించినాము, బాప్తిజం తీసుకున్నాము, పరలోక రాజ్యంలో ప్రాపర్టీ పెరుగుతుంది, ఇంకేం కావాలా మీరు చెప్పండి. యేసే ఏమని చెప్పిండంటే, ఎవరైనా నా కోసం ₹1 పోగొట్టుకుంటే 1000 రూపాయలు అక్కడ యాడ్ అవుతుంది అన్నాడు. ఎవరైనా నా కొరకు అన్నదమ్ములు అక్కా చెల్లెలు పోగొట్టుకుంటే వాళ్ళందరిని అక్కడ సాధిస్తారు అన్నాడు. భార్య పిల్లలందరినీ వదిలి నన్ను ప్రేమిస్తే అవన్నీ కూడా వాళ్ళకు వస్తుంది, వాళ్ళందరూ అక్కడ పొందుకుంటారు అన్నాడు. మనం వాళ్ళందరినీ పక్కకు పెట్టి మనం బాప్తిజం తీసుకున్నాం, ఖతం అయిపోయింది. మన భార్య పిల్లలు ఉన్నారు, మన ఆస్తులు ఉన్నాయి, మన డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం చనిపోయిన తర్వాత జరుగుతుంది. శాంటిఫికేషను, గ్లోరిఫికేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. శాంటిఫికేషన్ అంటే జస్టిఫికేషను, శాంటిఫికేషను, గ్లోరిఫికేషన్. తీర్పు తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట. ఈ తీర్పు తీర్చబడుట అనేది మనం భూమి మీద ఉన్నప్పుడు జరుగుతుంది. సంఘం ముందల మనం ఒప్పుకుంటాం, దేవుని ముందల మనం ఒప్పుకుంటాం, మనం బాప్తిజం తీసుకుంటాం. సండే చర్చికి పోయి ప్రభా నా పాపాలు క్షమించమని అడుగుతాం, పరిశుద్ధంగా అవుతున్నాం, పరిశుద్ధపరుస్తున్నాం. చనిపోయిన తర్వాత మహిమపరచబడతాం. అది క్రైస్తవుని యొక్క గొప్పతనం. ఇదంతా ఏం తెలియక సైతాను నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, ఇంకా నువ్వు ఎన్ని రోజులు పోరాడుతావు, ఇంకా నీ వయసు అయిపోతుంది, చూసినవా నీకు ఇంకా ప్రేయర్స్కి ఆన్సర్ రాలే, ఇవన్నీ చెప్తాడు. ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ జరిగిపోయింది అక్కడ. ఇప్పుడు ఈ లోకం కోసం ఇప్పుడు మనకు ఒక ల్యాండ్ కావాలి. ఇప్పుడు నాకే ఉంది, నాకు ఒక ల్యాండ్ కావాలి. ప్రార్థన చేసినాము, ల్యాండ్ రాలేదు. సైతాన్ వచ్చి చెప్తున్నావు ఇంత ప్రేయర్ చేసినా నీకు ల్యాండే రాలే, వదిలేసి ఆ దేవుణ్ణి అంటాడు. ఒక టైం వస్తే ఈ భూమినే కాల్చేస్తున్నాడు దేవుడు, ఈ ఆకాశాన్నే కాల్చేస్తున్నాడు. ఇంకా నాకు ల్యాండ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది. కానీ పరలోకంలో ల్యాండ్ ఉంటుంది. దేవుడు అదే చెప్పాడు, పరలోకంలో ధనం సమకూర్చండి, అక్కడ దొంగ ఉండదు, చిమ్మట ఉండదు, పురుగు ఉండదు. పురుగు అంటే నోట్లను తినే పురుగులు ఉంటాయి కదా, అది ఉండదు. మీ మనసు అక్కడ ఉంటుంది అంటాం. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? మనం రోజు భక్తి సాధన చేసుకుంటూ వస్తుంది. మనం ఫుల్ హ్యాపీగా ఉండాలి. అరే నేను నిజమైన దేవుని నమ్ముకున్నా, గర్వపడాలా, మంచి ప్రేయర్ చేసుకున్నా, సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నా, ఆయనని స్తుతిస్తున్నా, ఆయన గురించి కొంతమందికి చెప్తున్నా, ఆయన నాకు అన్నీ ఇస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, కథం అంతే. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా యుద్ధం చేయాలి, పోరాటం చేయాలంటే మనకు టెన్షన్ ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు, మన బాడీ సపోర్ట్ చేయదు. సైతాన్ ఎప్పుడు కూడా మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో చెప్తుంది, కానీ మన వాక్యంలో దేవుడు అన్నీ రాసుకుంటూ వచ్చిండు. కాబట్టి మీరు బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది, కథం అయిపోయింది, మీరు గెలిచినట్టే. ఇంక వాడు ఏం చేయలేడు, మీ రక్షణను తీసుకొని పోలేడు. పరలోకంలో పోయి ఇగో నీ బిడ్డ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఆయన నరకంలో పోయి అని కూడా చెప్పలేడు. ఎందుకు అనంటే మనం బాప్తిజం తీసుకున్న మన పేరు అక్కడ రాయబడ్డది. మనం జస్ట్ ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి చివరి వరకు. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. విశ్వాసాన్ని మనం వదులుకోవద్దు, మళ్ళీ అన్య దేవతల వైపు వెళ్ళకూడదు, అంతే. అదొక్కటే అన్నమాట. అట్లా ఉంటే సరిపోతుంది. అవన్నీ మనం చేస్తారేమో ఇంకా మనం గెలిచినట్టే. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి 6 months ఫస్ట్ మీ హెల్త్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా అడిగిన దానికి మీరు సమయం ఇవ్వండి. టైం దొరికితే కొద్దిసేపు ప్రేయర్ చేయండి, లేకపోతే పడుకోండి, లేకపోతే దేవుని కోసం కొన్ని పాటలు రాయండి. 6 నెలలు ఎన్నో పాటలు ఇస్తాడు దేవుడు. ఆ పాటలకి ట్యూన్ కట్టండి, దాన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. ట్యూన్ రికార్డ్ చేయకపోతే అప్పుడు ఒక ట్యూన్ వస్తుంది, మళ్ళీ ఇంకో నెల మళ్ళీ పాడితే ఇంకో ట్యూన్ వస్తుంది, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. కొన్ని వాక్యాలు, ప్రసంగాలు రాసుకొని పెట్టుకోండి. దేవుడు మాట్లాడిన సత్యాలు నాకు ఈ 6 నెలల్లో, లేకపోతే దేవుడు ఏదైనా కళలు చూపించాడు, దర్శనాలు చూపించాడు, దానికోసం రాసుకోండి. ఇట్లా చాలా విషయాలు మనము చేసుకుంటూ మనం వెళ్తే చాలా అద్భుతమైన కార్యం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ మనం గెలిచినాము, మనం ఓడిపోలేదు, మనం ఎప్పుడు ఓడిపోము. మనం ఓడిపోవద్దని యేసయ్య మనల్ని గెలిచిండు. గెలిచి ఏమన్నాడు? మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు, సమాధి నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. కథం ఆడనే ఓడిపోయాడు. ఆ దేవుని మనం నమ్మినాం.
కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఓడిపోలేదు, మనం ఓడిపోలేము. ఎందుకంటే మనలో ఉన్న యేసయ్య ఓడిపోలేడు. ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని తాగుతారో వారు నిరంతరం జీవిస్తారు అన్నాడు. ఎందుకన్నాడు? ఇంకేడ ఓడిపోయినట్టు మనం? మీరు చెప్పండి. సైతాను శరీరం మీద దాడి చేస్తాడు, దేవుడు వానికి అధికారం ఇచ్చిండు, మనం ఇంకా దేవునిలో ఉండనీకి అంతే, అంతవరకే ఉంటుంది. కానీ అంతకుమించి వాడు మన ఆత్మని తీసుకోవటం, మనని నరకం తీసుకుపోవటం వానికి అధికారం లేదు. వాడు ఒక చిన్న పూర్ డెవిల్ అనమాట, చిన్న పేద వేస్ట్ గాడు వాడు, అంతే. దేవుడు మన కోసం ఆయన వాడిని పెట్టిండు. మనం వాడిని చూసే భయపడుతున్నాం, వాడిని తయారు చేసిన వ్యక్తిని చూసి భయపడతలేదు. కాబట్టి నేను చెప్పే విధానం ఏంటంటే, మనం బాప్తిజం తీసుకున్నాము, పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాం, మన పరిశుద్ధతను మనం పెంచుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, ఇన్ని సంవత్సరాలు లైఫ్ అయిపోయింది, నా ఇష్టానుసారంగా జీవించినాను, సైతానికి నా శరీరం ఇచ్చాను, అయిపోయింది. కొన్ని రోజులు నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. నా అంతిమ గమ్యం పరలోక రాజ్యం. నువ్వు నాకు బాప్తిజం ఇప్పించినావు, నాకు ఆత్మలో కూడా బాప్తిజం ఇప్పించినావు, ఓకే ప్రభా. కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది నాశనం అవుతున్నారు. నేను ఉన్నన్ని రోజులు వారి కోసం నేను ప్రార్థన చేస్తా, సమయం దొరికితే వాళ్ళతో నేను మాట్లాడతా, నీ ప్రేమ వాళ్ళకు చూపిస్తా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ బ్రతుకు దినములన్నీ కూడా నాకు చెప్పు ప్రభా అని ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలా విషయాలు దేవుడు చెప్తాడు, మనల్ని నడిపిస్తాడు, ఇంకా మనకి తిరుగు ఉండదు. ఈ 6 monthsలో కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఒక 10-15 days డిస్టర్బెన్స్ అవుతుంది, తర్వాత ఏమీ ఉండదు. దానికోసం మనం భయపడటం అవసరమే లేదు. ఇవి చేసుకుని వెళ్ళిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. మన పాత అలవాట్లు అన్నీ కూడా చాలా వరకు పోతుంది. మనకు తెలియకుండా మన మైండ్ మీద ఉన్న ఎంతో భారము తగ్గిపోతుంది, చాలా ప్రశాంతత వస్తుంది, చాలా నెమ్మది వస్తుంది. ఇదంతా కూడా దేవుని ఒక చిత్తం. ఆయన ప్రేమ ఏందో మనకి తెలుస్తుంది. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత గొప్పవాడో మనకి తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చాలా దగ్గర చాలా రకాల వాక్యాలు మనం విని ఉంటాం. స్వయంగా మనం దేవునితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ప్యూర్ వాక్యం మనకు దొరుకుతుంది. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిండు, 6వ అధ్యాయం 4వ వచనంలో, నీ దేవుడని యెహోవా ఒక్కడే అన్నాడు, గాడ్ ఈజ్ వన్ అన్నాడు. దేవుడు ముగ్గురు అని చెప్పి బైబిల్ మొత్తంలో ఎక్కడ లేదు ఆ స్టేట్మెంట్. ఎవడు చెప్పిండే ఏమో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి. చాలా ఇంపార్టెంట్. దేవుడు అనేవారు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మనం నిన్న యోహాను పత్రిక కూడా చదివినాం. పరలోకంలో ముగ్గురు సాక్షులు ఇస్తున్నారు, తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు ఒక్కటే అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉన్నది. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒకటే దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఒకటే దేవుని మనము స్తుతిస్తున్నాం. ఆయన పాత నిబంధనలో యెహోవాగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసి మీరు చదవండి, ఇవన్నీ కూడా దేవుడు మనకి చెప్తాడు. ఒక చిన్న వాక్యము మనం చూసుకొని మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. అందరూ కూడా ఒకసారి ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము. అంటే దేవుడు చూడండి ఎంత మనని ప్రేమిస్తున్నాడు. మరి ఆయన మహిమను ఎలా కోల్పోయి మనుషులకి అసలు ఎంత గొప్ప విషయము. రోమిలకు రాసిన పత్రికలు ఏముంటుందంటే, యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఏం మాట అది! బైబిల్ మొత్తంలో హైలైట్ మాట అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు యేసయ్యలో ఉన్న కథం నీకు శిక్షనే లేదు. ఎంత గొప్ప మాట. ఇక్కడ ఇర్మియా గ్రంథం 31, అందరు కూడా దయచేసి తీయండి. 31 అధ్యాయము చూడండి. 31వ అధ్యాయము 31వ వచనం నుంచి నేను చదువుతాను. ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా దేవుడే చెప్పిండు, నేను కొత్త నిబంధన చేస్తా అని. ఎందుకు చేస్తున్నా కూడా 32లో రాస్తున్నాడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి
పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. 33 వచనం ఇంపార్టెంట్. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. ఏం నిబంధన చేస్తుండో చెప్తుండు. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవాకు ఇదే. 34 పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీనికి ఎన్ని స్టార్లన్నా పెట్టచ్చు. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. నేను మళ్ళా చదువుతా. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయను. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకోనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై ఉంటాను, కానీ యెహోవా బోధ విందాము అని చెప్పి ఎవ్వరు చెప్పరు. వారి పాపాలన్నీ నేను క్షమిస్తా, కానీ నేను వారికి దేవుడే ఉంటా అంటున్నాడు. నేను కొత్త నిబంధన చేస్తా యూదా వారితోనూ ఇజ్రాయెల్ వారితోనే చేసిండు. కానీ అది మనకెట్లా అప్లై అయిందంటే యేసే అందరి కోసం చనిపోయిండు. యేసు ప్రభు వల్ల మొత్తం అన్యులకు రక్షణ వచ్చింది. నిబంధన చేసినవాడు చనిపోతేనే నిబంధన అమల్లోకి వస్తుంది. ఎంత క్లియర్గా చెప్తుండో ఇక్కడ చూడండి. ఈ వాక్యం చాలామందికి తెలుస్తలేదు. నేను వారికి దేవుడే ఉంటా అంటున్నాడు. నా ధర్మము నా నిబంధన వారి లోపల పెడతా అంటున్నాడు. కానీ ఎవ్వరు కూడా యెహోవా అనే పేరు దాని మీద బోధ ఎవరు కూడా వినరు అని అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ బోధ ఎవరు వినరు. వారి పాపాలన్నీ నేను క్షమిస్తా, కానీ నేను వారికి దేవుడై ఉంటా. హల్లెలూయా. ఇది యేసు ప్రభు లోపల నెరవేరిన ప్రవచనం. వారి పాపాలన్నిటిని నేను క్షమిస్తా. పాపాలన్నిటిని క్షమించేవాడు ఎవరు? దేవుడే క్షమిస్తాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. యెహోవా దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే క్షమించాల. యేసే మన పాపాలు క్షమించాడు. ఆయన చనిపోకముందే పక్షవాయువు వ్యక్తిని నీ పాపాలు క్షమించినా అన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం మొత్తం చదివితే అందులో పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్నగారికి 2 కొడుకులం. మా నాన్నకు ఒక 100 ఎకరాల పొలం ఉంటే 50 ఎకరాలు నా మీద, 50 ఎకరాలు మా తమ్ముడి మీద రాసేస్తాడు. రాసేయంగానే మా నాన్నది మా ఇద్దరిది కాదు అది. బతికి ఉన్న దినములన్నీ ఆ 100 ఎకరాల మీద మా నాన్న తినచ్చు. మా నాన్న చనిపోయి ఎవ్వరికి కనిపించినప్పుడు నాకు 50 ఎకరాలు వస్తే మా తమ్ముడికి 50 ఎకరాలు వస్తాయి. నిబంధన చేసినప్పుడు చనిపోవాలా, ఎవ్వరికి కనబడద్దు. ఇక్కడ యెహోవా దేవుడు నిబంధన చేసిండు. కొత్త నిబంధన చేస్తా. మీరు ఎట్లా చెప్తారు బ్రదర్ అది యేసే అని? యేసు ప్రభు చెప్తున్నాడు చనిపోయే ముందల ద్రాక్షారసం పట్టుకొని, నా రక్తం వలన కొత్త నిబంధన అంటున్నాడు. నిబంధన చేసినవాడు చనిపోతేనే అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను అప్పు చేశాను. నేను అప్పు తీర్చడం కరెక్టా, నా కొడుకు అప్పు తీర్చడం కరెక్టా? నేను చెప్పింది జల్లుతుందా, నా కొడుకు చెప్పింది జల్లుతుందా? బాగా అర్థం చేసుకోండి. చాలా చిన్న లాజిక్, కానీ చాలా పెద్ద విషయం. ఆయన చెప్పిండు చాలా క్లియర్గా, నేను నిబంధన చేస్తా. ఆ నిబంధన చేసినవాడు చనిపోవాలా. యెహోవా మరణాన్ని మింగేస్తాడని చెప్పిండు యెషయా గ్రంథంలో. యెహోవా చనిపోవాలా. యెహోవా చనిపోవాలంటే ఆయనకి శరీరం లేదు, అది యేసే రూపంలో వచ్చిండు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం బాప్తిజం తీసుకున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, ఖతం అయిపోయింది. మన మీద ఏ శిక్ష లేదు. ఎంత గొప్ప మాటనో చూడండి. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషిని రక్షించటానికి ఎంత ఆలోచించి ఎంత సెట్ చేసిండో చూడండి. ఇప్పుడు తక్కిన దినాలు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ముందుకు పోవాలి. ప్రభు ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయినాం, కానీ నిన్ను మాత్రం స్తుతిస్తాం, నీ కొరకు మాత్రం మేము జీవిస్తాం. ఈ మైండ్ సెట్లో ఎప్పుడైతే మనం వస్తామో సైతాన్ ఇంకా మనని ఏం చేయలేడు. హల్లెలూయా. ఈ మైండ్ సెట్లో మనం రావాలా. ఈ మైండ్ సెట్లో వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయననే
పరిశుద్ధమైన పౌలు ఆయన ఏమంటున్నాడు? మరలా చెప్తున్నాను, నేను ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. మరలా చెప్తున్నాను, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు మీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థంగా పోదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రభువులో ఆనందించాలి. అంతే మనం చేయాల్సింది. అరే, నాకు రక్షణ ఇచ్చిండు, పరలోక రాజ్యంలో నాకు చోటు ఇచ్చిండు, నాకు అన్నీ సమస్తం చేసిండు, నా పాపాలన్నీ క్షమించేసిన అనేసిండు, చేయబోయే పాపాలను కూడా క్షమించేసేసిన అన్నాడు. ఇంకేం కావాలా? అరే, నేను ఆయన కోసం బతుకుతా. హల్లెలూయా. మనం ఎంతోమందిని ప్రేమిస్తాం, ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమిస్తాం. ఆయన మెసేజ్ చేస్తే బాగుండు, ఆయన మాట్లాడితే బాగుండు అని అనుకుంటాం. వాళ్ళు ఓన్లీ ఆఫ్టర్ ఆల్ కావాలి. ఇక్కడ ఈయన ప్రాణమే ఇచ్చేసిండు, మన కొరకే చనిపోయాడు, మరణాన్ని తీసేసిండు, ఇంకేం కావాలా? కాబట్టి ఆ దేవుని కోసం మనం బ్రతికి మనం ఆయన రాజ్యానికి వెళ్ళిపోతే సరిపోతుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.